నమస్కారములు. గౌరవనీయులైనటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఒంగోలు జిల్లా కలెక్టర్ అయిన తమీం హన్సారియా మేడం గారికి, మరియు వేదిక మీద విచ్చేసినటువంటి ఎంతోమంది మహనీయులందరికీ, ఈ సభకి విచ్చేసిన అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తున్నాను. నేను ఈ సందర్భంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఈ సభకి విచ్చేసినటువంటి పెద్దలందరూ కూడా అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఉండరు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి నా పేరు నూర్జహాన్, నేను హిందీ ట్రైనింగ్ చేశాను. ఎన్మన్ మెల్లూరు నేతాజీ హై స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను గత 15 సంవత్సరాల నుంచి. అయితే మా ప్రైవేట్ టీచర్స్ మాకు కూడా ఓటు హక్కు ఉంది. మీలో ఎంతోమంది మా దగ్గర చదువుకొని మీరు కలెక్టర్స్ అయినా, డాక్టర్స్ అయినా, ఇంజనీర్స్ అయినా, పోలీస్ అధికారులైనా కానీ మీరందరూ ఒకప్పుడు మా దగ్గర వచ్చి చదువుకున్న వాళ్ళే. మా అంటే మేము కాదు, ప్రైవేట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ ప్రైవేట్ స్కూల్లో చెప్పేటటువంటి అటువంటి ఈ బీఈడీ అభ్యర్థులని ఒకసారి మీరు ఆలోచించాలని ఆలోచిస్తున్నాను. మేము 15-20 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టార్లో పనిచేసినా కూడా మాకు ఎటువంటి బెనిఫిట్స్ లేవు సార్. నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మాలాంటి ఈ ప్రైవేట్ సెక్టార్లో టీచర్స్ ఎంతో లక్షల మంది ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఒకసారి ఆలోచించండి సార్. నేను ఆశించేది ఏంటంటే వాళ్ళందరికీ జస్ట్ ఒక హెల్త్ కార్డు, ఒక హౌస్ బెనిఫిట్స్ ఇలాంటివి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఒకసారి ప్రైవేట్ సెక్టార్లో ఉన్న అలాంటి టీచర్స్ గురించి మీరు ఒకసారి ఆలోచించాలి సార్. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఈ పెద్దలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.